ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా జెర్సీలో కనిపించిన విరాట్ కోహ్లీని వరుస వైఫల్యాలు వెంటాడుతున్నాయి. తన ఫేవరెట్ క్రికెట్ టీం అయిన ఆస్ట్రేలియాపై అదరగొడతాడనుకున్న కింగ్ వరుస డకౌట్లతో తీవ్ర నిరాశపరిచాడు. తనకు ఎంతో ఇష్టమైన అడిలైడ్ లో సెంచరీ ఖాయమని అందరు అనుకుంటే డకౌట్ అయ్యి ఫ్యాన్స్ కు కన్నీళ్లు మిగిల్చాడు. రిటైర్మెంట్ వార్తలు ఊపందుకుంటున్న సమయంలో ఆసీస్ తో ఇదే చివరి సిరీస్ అని అందరికి అర్థమైంది. దాంతో అడిలైడ్ లో అవుట్ అవగానే విరాట్ కోహ్లీ గుడ్ బై చెబుతూ ముందుకు సాగాడు. తొలి వన్డేలో 8 బంతులాడి డకౌట్ గా వెనుదిరిగిన విరాట్ కోహ్లీ అడిలైడ్ వన్డేలో 4 బంతులు మాత్రమే ఆడి 0 పరుగులకి అవుట్ అయ్యాడు. జేవియర్ బ్రాట్లెట్ వేసిన స్ట్రైట్ బంతిని ఎదుర్కోవడంలో విఫలమైన కింగ్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. కనీసం రివ్యూకి వెళ్లే సాహసం కూడా చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు. అయితే విరాట్ కోహ్లీ అడిలైడ్ మైదానాన్ని వీడుతున్న సమయంలో ఆస్ట్రేలియా భారత ఫ్యాన్స్ లేచి నిలబడి మరీ చప్పట్లు కొడుతూ వీడ్కోలు పలికారు. దాంతో కోహ్లీ గుడ్ బై చెబుతూ ముందుకు సాగాడు. తన గ్లౌస్ ను చూయిస్తూ గుడ్ బై సింబల్స్ తో ఫ్యాన్స్ స్టాండింగ్ ఓవేషన్ కు థ్యాంక్స్ చెప్పాడు. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ విఫలమైన అడిలైడ్ లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు అలాగే ఉంది. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ అడిలైడ్ ఓవెల్ వేదికగా 975 పరుగులు సాధించాడు. ఒకవేళ ఈ మ్యాచ్ లో మరో 25 పరుగులు చేసి ఉంటే 1000 పరుగులు పూర్తి చేసుకుని ఉండేవాడు. అయితే 4వ బంతికే డక్అవుట్ అయినప్పటికీ ఆస్ట్రేలియా అభిమానులు మాత్రం కోహ్లీకి రెస్పెక్ట్ ఇస్తూ నిల్చొని చప్పట్లు కొడుతూ అతనికి సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత్ ఆస్ట్రేలియా మధ్య ఈ అడిలైడ్ వేదికగా జరుగుతున్న 2వ వన్డేలో మిచెల్ మార్ష్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి వన్డే ఒత్తిడిలో బరిలోకి దిగిన భారత్ 2వ వన్డేను కూడా స్లోగా ఆరంభించింది. అనవసరపు షాట్లకు ప్రయత్నించకుండా రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ను నిదానంగా ప్రారంభించాడు. అయితే కెప్టెన్ శుభమన్ గిల్ 9 బంతుల్లో 9 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో 17 పరుగులకే 2 వికెట్లను కోల్పోయింది టీమిండియా. ఇక రోహిత్ శర్మ టీమిండియా బ్యాటింగ్ బాధ్యతలను తన భుజాన వేసుకుని ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోని హిట్ మ్యాన్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తో కలిసి 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే సెంచరీ దిశగా సాగుతున్న సమయంలో రోహిత్ శర్మ తన వ్యక్తిగత 73 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.